గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మంచిర్యాల జిల్లా ముల్కల ప్రాంతంలో ఇప్పుడు సింహంపై కూర్చున్నటువంటి అమ్మవారి విగ్రహం ఒకటి బయటపడింది. ఇది పెద్ద ఎత్తున ఒక సంచలనంగా మారిన సిచ్యువేషన్. అమ్మవారు పురాతనమైనటువంటి అమ్మవారి విగ్రహం ఇప్పుడు బయటపడింది. అది ఎట్లా ఆల్ ఆఫ్ సడన్గా ఎట్లా ఏంటి అన్నప్పుడు సాధువులు ఎవరైతే ఇప్పుడు అక్కడ పుష్కర ఘాట్ ఏదైతే ఉంటుందో ఆ పుష్కర ఘాట్కి సాధువులు కానీ లేకపోతే చాలామంది కూడా ఈ పూజారులు సాధువులు ఇట్లా నది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాలని తిరుగుతూ వస్తూ ఉన్న క్రమంలో ఈ మనకు తెలుసు కదా, అయోధ్య రామ మందిరం పూజారి కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, పూజారులు కావచ్చు, పండితులు కావచ్చు, సాధువులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఆ పుష్కర ఘాట్ దగ్గర నదీ స్నానం కోసం వచ్చారు. సో అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి నడుస్తూ వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఏదో వైబ్రేషన్ ఉంది, ఇక్కడ ఏదో మహిమ ఉంది, ఇక్కడ ఏదో శక్తి ఉంది అనేటువంటిది అక్కడ స్థానికుల పూజారి ఎవరైతే ఉంటారో ఆయనకు చెప్పడం జరిగింది. దీంతో వాళ్ళు అక్కడ మేము స్థానికులతో మాట్లాడినప్పుడు ఇక్కడ డెఫినెట్లీ అమ్మవారి శక్తి ఏదో ఉంది, మా కళలో కనిపించి మాకు అదే బోధిస్తోంది, కాబట్టి మీరు ఇక్కడ ఒకసారి తవ్వండి, ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీకు ఉంటుంది అన్నటువంటి మాట వీళ్ళు చెప్పిన సిచ్యువేషన్. అప్పుడు స్థానికులు గ్రామస్తులు వీళ్ళందరితో మాట్లాడి, ఇది 12వ తారీఖున జరిగింది, అందరితో మాట్లాడి ఇది ఎక్కడ అన్నప్పుడు ఒక ప్రైవేట్ స్థలంలో, అంటే ఎవరో ఒకళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు, అది వాళ్ళ ప్రాంతం. అది అట్లాంటి ప్రాంతంలో ఇగో ఇక్కడే అమ్మవారి విగ్రహం ఉంటుంది, ఇక్కడ తవ్వండి అనేది పీఠాధిపతులు వీళ్ళు పూజారులు సాధువులంతా చెప్పినటువంటి మాట. అప్పుడు ఆ ఇంటి ఓనర్తో మాట్లాడి స్థానికులు కూడా వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడ వీళ్ళందరూ పీఠాధిపతులు సాధువులు వీళ్ళందరూ కూడా స్పెషల్గా పూజలన్నీ చేసిన తర్వాత ఇక్కడ తవ్వండి అని ఆ సాధువులు చెప్పడం, తవ్వగానే అక్కడ సింహంపై కూర్చున్నటువంటి అమ్మవారి విగ్రహం బయటపడడంతో ఇప్పుడు ఈ వార్త పూర్తిగా ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసిపోవడం, పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మహిమ ఎలా జరిగింది ఏంటి అని మాట్లాడుకోవడమే కాకుండా వచ్చి పూజలు చేయడం, హోమాలు చేయడం, ఇవన్నీ కూడా స్టార్ట్ అయిన సిచ్యువేషన్. అప్పుడు వీళ్ళందరూ కూడా అంటే స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆ గ్రామస్తులు వీళ్ళందరూ కూడా అమ్మవారి విగ్రహాన్ని తీసిన తర్వాత ఎలాంటి పూజలు చేయాలి, ప్రతిష్టాపన జరగాలి, అండ్ ఈ పీఠాధిపతులు ఏం చెప్పి వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఈ అమ్మవారు మీ దగ్గర ఉంటే మీ ఊరందరికీ ఇక్కడున్న తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇది ఒక మంచి పుణ్యక్షేత్రంగా మారుతుంది. ఎప్పుడో అమ్మవారి విగ్రహం ఇప్పుడు బయటపడింది, ఆ అమ్మ మహిమ ఖచ్చితంగా ఇక్కడ ఉంది అన్నటువంటి మాట చెప్పి వెళ్ళిండ్రు. అట్లాగే దీని కిందనే ఇక్కడే పురాతన దేవాలయం కూడా ఉంది, మీరు ఇక్కడ తవ్వితే పురాతన దేవాలయం కూడా బయటపడుతుంది అని ఈ పీఠాధిపతులు చెప్పి వెళ్ళినటువంటి మాట. ఇప్పుడు పీఠాధిపతులు చెప్పారు కాబట్టే ఇప్పుడు అమ్మవారి విగ్రహం బయటపడింది. తండోపతండాలుగా వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు, అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్తున్నారు, ఒక గుడిలాగా అయిపోయింది. ఇప్పుడు పోలీసులు ఈ ప్రజలందరినీ నియంత్రించే కార్యక్రమం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వస్తున్నారు, అంటే లైన్లో అన్నట్టు పెద్ద లైను. అసలు ఎట్లా ఈ అమ్మవారి ఇక్కడ ఎలా ఉంది, అట్లాగే ఎవరో పీఠాధిపతులు వచ్చి చెప్పడం ఏంటి, తవ్వితే అమ్మవారు ఇక్కడ దర్శనం ఇవ్వడం ఏంటి, ప్రత్యక్షం అవ్వడం ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు, మొక్కులు మొక్కుకొని వెళ్తున్న సిచ్యువేషన్. ఇప్పుడు దేవాలయం కూడా ఉంది అని చెప్పారు కాబట్టి తవ్వకాలు స్టార్ట్ చేద్దాము అన్న ఆలోచనలో ఇప్పుడు అందరూ స్థానికులు డిస్కస్ చేసుకొని ముల్కల ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కూర్చొని వాళ్ళందరూ కూడా పెద్దలందరూ మాట్లాడుకొని పూజారులందరూ మాట్లాడుకొని తవ్వే కార్యక్రమం ఒకటి చేసే ప్రయత్నం జరుగుతోంది అనేటువంటిది కూడా మనకున్నటువంటి సమాచారం. సో చూడాలి, నిజంగానే అమ్మవారు ఇప్పుడు చెప్పినట్టుగా బయటపడింది. ఇప్పుడు పురాతన దేవాలయం కూడా ఉండి బయటపడితే మాత్రం ఆ పీఠాధిపతులకు సాధువులకు మాత్రం ఏదో మహిమ ఉన్నట్టే లెక్క, అండ్ అమ్మవారే వారి నోట పలికించినటువంటి మాట అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది. ఇంకోవైపు మనకు తెలుసు కదా, ఇట్లాంటి ఎప్పుడైతే
బయటపడతాయో అప్పుడు ఇంకా మూఢనమ్మకాలకి సంబంధించిన చర్చ కూడా నడుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఫేక్, ఇది అసలు ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. అసలు ఎవరో పన్నాగం పన్ని ఇక్కడ ఏదో బిజినెస్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ఉండేటట్టుగా చేసి ఆ తర్వాత ఎవరో పీఠాధిపతులను ఎవరినో తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఇదంతా చేపించారు అనేది కూడా ఇంకో చర్చ నడుస్తోంది. తెలీదు, నిజంగా చెప్పాలంటే కూడా ఇది సెంటిమెంట్, సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎవరో మాట్లాడిన దాన్ని మాత్రమే మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అక్కడ ఇప్పుడు అమ్మవారి విగ్రహం బయటపడింది కాబట్టి పెద్ద ఎత్తున పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వము స్పందిస్తుందా, లేకపోతే ముల్కల ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఎవరినైనా దేవాదాయ శాఖను కలిసి ఏమైనా విజ్ఞప్తి చేయబోతున్నారా, లేకపోతే ఇంకోటి ఏం జరగచ్చు అనేది కూడా పెద్ద సస్పెన్స్గా అయితే మారింది. ఇప్పుడు అమ్మవారి విగ్రహం బయటపడింది, ఇక్కడ పురాతన ఆలయం ఉంది అని చెప్తున్నారు కాబట్టి మరి దేవాదాయ శాఖ మినిస్ట్రీనే రంగంలోకి దిగి అక్కడ ఏ దేవాలయం ఉందా లేదా అనే సర్చ్ కార్యక్రమాన్ని చేయబోతోందా చూడాల్సిందే. బట్ ఒక్కసారిగా అమ్మవారి విగ్రహాన్ని బయటపడడంతో పెద్ద ఎత్తున ఇప్పుడు ముల్కల ప్రాంతానికైతే భక్తులందరూ కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ వార్త చాలా పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అయితే మహాత్ములందరూ గోదావరి పరిక్రమ చేస్తున్నప్పుడు ఇక్కడ అందరం గంగా హారతి తీయడానికి మహాత్ములందరూ వచ్చినారు కావున ఆ సందర్భంలో వచ్చే దగ్గర అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి ముంగట ఆయన ఇక్కడ ఏదో అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి శక్తి రూపం ఉంది కావున ఈ మహాత్ములు ఎక్కడెక్కడికని బాగా దూరం నుంచి వచ్చినారు. ఇక్కడ కళ్ళగడంగానే ఆరతి అమ్మవారు చెప్పినట్టు అక్కడ ఏదో భూమిలో ఏమో ఉన్నదని చెప్పినట్టు సలాచన కాకుండా పరివారము అదంగానే అక్కడ ఉంది అని ఒక దివ్య భావనతోని అమ్మవారి యొక్క శక్తి అక్కడ పోచమ్మ దగ్గరికి రాగానే ఊరి గ్రామ దేవతను మొక్కిన తర్వాత అక్కడ అనిపించింది ఇక్కడ ఏదో అద్భుతమైనటువంటి మా కొరడి గణపతి ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంది అన్నటువంటి సందేశ భావనం అనేది కనిపిస్తుంది. భక్తి శ్రద్ధలతోని మీ ఊరందరి ఐక్యత్వంతో ఈ పూజని నిర్వహించాలా, వీళ్ళు చేయాలని, అక్కడ మందిరం నిర్మలించాలని మా మనసు పూర్తితోని మహాత్ములు ఇక్కడ చెప్పుల సత్పురుషులు ప్యాగ ఎత్తు నుంచి దూరం నుంచి వచ్చారు. ఈ మహాత్ములు అయోధ్య నుంచి ఈ మహాత్ములు కానీ ఇలా చెప్పడం జరుగుతుంది. అందువల్లనే అక్కడ ఏదన్నా ఉంది అని మహాలక్ష్మి అమ్మవారు వాళ్ళకు చెప్పడం ద్వారా వాళ్ళు మాకు చెప్పినారు. నేను తెలుగులో మీకు ట్రాన్స్ఫర్షన్ చేస్తున్నాను. ఇది మహాత్ములు చెప్పిన యొక్క సందేశాన్ని మీకు నేను తెలుగులో చెప్పడం జరిగింది. మీ ములుగురు గ్రామానందరికి ప్రజలకి ముల్కల్ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.